ఈ దినమే నీ శుభదినం, ఆనందించి నే స్తుతించెదను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవత దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? మరొక ఉదయకాల సమయంలో మరొక దినమున ఎవ్రీడే లవ్ వర్డ్ ని వినుటకు, వీక్షించుటకు సిద్ధముగా ఉన్న మీ అందరికి కూడా శుభాభివందనాలు తెలియపరుస్తూ రండి దేవుని వాక్యాన్ని చక్కగా విందాం. ఈ యొక్క దినమున మరొక వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడి ఆయన ఆత్మీయ సత్యాన్ని మనకు వివరించనై ఉంటూ ఉన్నాడు. మన జీవితమును దేవుని వాక్యముతో, ఆత్మీయ సత్యముతో దేవుడు నింపి మనల్ని బలపరిచి ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాడు. దేవుని వాక్యము ద్వారా మరొక్కసారి మనమందరము కూడా బలపడెదముగాక. జీవ గ్రంథమైన బైబిల్లో నుండి లూకా సువార్త 5వ అధ్యాయము 36వ వచనమును మరొకసారి చదువుకుందాం. ఆయన వారితో ఒక ఉపమానము చెప్పెను. ఎట్లనగా, ఎవడును పాత బట్టకు క్రొత్త గుడ్డ మాసిక వేయుడు, వేసిన ఎడల క్రొత్తది దానిని చింపివేయును. అదియును గాక క్రొత్త దానిలో నుండి తీసిన ముక్క పాత దానితో కలియదు. అలాగుననే 37 కూడా మనం చదువుకుందాం. ఎవడును పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము పోయడు, పోసిన ఎడల క్రొత్త ద్రాక్షారసము తిత్తులను పిగుల్చును, రసము కారిపోవును, తిత్తులను పాడగును. యేసుక్రీస్తు చెప్పిన ఈ మాటలు ఇదొక పేరబుల్ కి సంబంధించిన వాక్కు. యేసుక్రీస్తు ఇలా ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు అంటే, ఆ దినములలో యేసుక్రీస్తు పరిచర్య చేస్తూ ఉండగా శాస్త్రులు, పరిసయ్యులు వారందరూ యేసుక్రీస్తును గూర్చి ఒక ప్రచారాన్ని ఆరంభించారు. ఏంటి అంటే, ఆయన ఎందుకు ఎప్పుడు కూడా ధర్మశాస్త్రానికి సంబంధించి లేదు అని అంటే పాత నిబంధనకు సంబంధించి, మనకు సంబంధించి, మన బోధలు, మన యొక్క కార్యకలాపాలకి సంబంధించి, ఈ కార్యక్రమాలన్నింటికి సంబంధించి ఎందుకు యేసుక్రీస్తు అసలు కలవడు, యేసుక్రీస్తు వీటితో జోడిగా ఎందుకు ఉండడు, యేసుక్రీస్తు ఎందుకు వీటిలో ఇన్వాల్వ్ కాడు అని అడిగిన దానికి యేసుక్రీస్తు ఆన్సర్గా ఈ విధంగా ఆయన అంటూ ఉన్నాడు. ఎవడు కూడా పాత బట్టకు కొత్త గుడ్డను మాసిక వేయడు. పాత బట్టకు ఎవడు కూడా కొత్త బట్టను వేయడం జరగదు. అలాగే వేసిన ఎడల క్రొత్తది దానిని చింపివేయును. అదియుగాక క్రొత్త దానిలో నుండి తీసుకొని ముక్క కలియదు అంటే కలవదు. పాత దానితో కొత్త ముక్క కలవదు అంటే యేసుక్రీస్తు ఇక్కడ ఏం తెలియపరచాలని కోరుకుంటూ ఉన్నాడు అంటే, ఒక ఉపమానాన్ని యేసుక్రీస్తు ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. మనం కూడా బట్టల గురించి మనకు ఒక బేసిక్ నాలెడ్జ్ ఉంది కదా, ఇదంతా కూడా ఆలోచించగలిగితే మనము క్రొత్త బట్టలు కొనుక్కొని పరిపూర్ణంగా క్రొత్త బట్టలతోనే మనము ఆనందించడానికి ఇష్టపడతాం. పాత బట్ట ఏదైనా ఉంటే దానికి ప్యాచప్ వర్క్గా పాత షర్టో ప్యాంటో లేదు అంటే మన దగ్గర ఉన్న పాత బట్టలకు కొత్త బట్టను తీసుకొని అక్కడ ప్యాచ్గా వేస్తే, ఎప్పుడైనా సరే అది నార్మల్గా కాకుండా అది దాన్ని వాష్ చేయాలనుకున్నప్పుడు కొత్త బట్ట అది ష్రింక్ అయ్యి అది ఉన్న ప్యాచ్ను లేదంటే ఉన్న ఆ యొక్క గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని ఇంకా కూడా పెద్దగా చేసే యొక్క ప్రమాదం ఉంది. కాబట్టి ఎవరు కూడా పాత దానికి క్రొత్త దాన్ని వెయ్యరు. ఇక్కడ యేసుక్రీస్తు సమాధానం ఏంటంటే, పాత నిబంధన ప్రాక్టీసెస్, విధులు అయిన దానితో కృపా సత్యములతో నింపబడిన దైవాంశ సంభూతుడైన యేసుక్రీస్తు పాత నిబంధనకు సంబంధించిన దేనితో కూడా ఆయన కలవడు. పాత నిబంధనలో ఉన్న సమస్తమును తీసివేసి క్రొత్తగా చేయుటకే యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడు. పాత నిబంధనలో ఉన్న ఏ కట్టడులు, ఏ విధులు, ఏ ఆజ్ఞలైనా సరే వాటన్నిటినీ యేసుక్రీస్తు తీసివేసి తనదైన కృపా సత్యములతో నింపుటకే యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడు అన్నది మనం తెలుసుకోవాలి. కాబట్టి యేసుక్రీస్తు ఏం వివరిస్తూ ఉన్నాడు అంటే, పాత నిబంధన విధులు, కట్టడలు ఏవైనా కావచ్చు, వాటికి సంబంధించిన వాడు కాదు యేసుక్రీస్తు. అనగా వాటిని నెరవేర్చుటకో, అవి ఇంకా డెవలప్ చేయడానికో శాస్త్రులు, పరిసయ్యులతో కలిసి ఇంకా ఆ పాత పద్ధతులైన వాటిని ఇంకా ఆయన కొనసాగించుటకు ఆయన రాలేదు. ఒకవేళ యేసుక్రీస్తు యొక్క గొప్పతనం, యేసుక్రీస్తు యొక్క ప్రభావము, యేసుక్రీస్తు యొక్క శక్తి పాతదైన వాటిని ఇంకా అది క్షీణింపచేస్తుందే కానీ
ఆ పాతదైనది యేసుక్రీస్తును ఏమీ కూడా చేయజాలదు అని దీని ద్వారా యేసుక్రీస్తు తను తాను వెల్లడిపరుచుకుంటూ ఉన్నాడు. మరి మనం గనక ఆలోచించగలిగితే మనం ఇక్కడ చూడగలిగాం 36వ వచనం కావచ్చు, 37వ వచనం కావచ్చు, రెండు ఈ యొక్క వేరువేరు ఉపమానములను యేసుక్రీస్తు ఇక్కడ వివరించాడు. ఒకటేమో ఆయన పాత బట్ట క్రొత్త బట్ట రెండిటిని గురించి ఆయన వివరిస్తూ ఉన్నాడు. ఒకవేళ పాత బట్టకు క్రొత్త బట్ట గనుక అది దాన్ని ప్యాచప్ వర్క్గా చేసి కనుక కుడితే అది ఎలా ఉంటుంది, ఒక మాసికగా ఒక చిన్న ముక్కగా తీసి కనుక పాత దానికి క్రొత్తది కుడితే ఎలా ఉంటుంది, అలాగే ఆయన ఇంకా ఏమని రెండవ ఉపమానంలో ఆయన ఏమని వివరిస్తూ ఉన్నాడు, ఆ ద్రాక్షారసము పోయు తిత్తులను గూర్చి కూడా ఆయన వివరిస్తున్నాడు. ద్రాక్షారసము పాత తిత్తులు క్రొత్త తిత్తులను గూర్చి కూడా ఆయన వివరిస్తున్నాడు. దానిలో పాత ద్రాక్షారసాన్ని ఎవరైనా పోస్తారు, క్రొత్త తిత్తులలోనే క్రొత్త ద్రాక్షారసమును ఎవరైనా సరే పోయడం జరుగుతుంది. ఎందుకంటే అది ఫర్మెంట్ అయి దాన్ని రిలీజ్ అయ్యే ఆ గ్యాసెస్ వలన పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసాన్ని కనుక పోయగలిగితే అందులో ఉన్న ఆ యొక్క రియాక్షన్ ద్వారా, ఆ యొక్క ఫర్మెంటేషన్ ఆ ప్రాసెస్ ద్వారా ఆల్రెడీ సాగిపోయిన ఆ యొక్క పాత తిత్తులు అన్నవి పిగిలిపోయే ప్రమాదం ఉంది అన్నది యేసుక్రీస్తు ఆధ్యాత్మికముగా ఆత్మ సంబంధమైన వివరణను ఇక్కడ ఇస్తూ ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు ఏం చెప్తూ ఉన్నాడు అంటే, అది శాస్త్రులు కావచ్చు, పరిసయ్యులు కావచ్చు, ప్రధాన యాజకులు కావచ్చు, ఈ యొక్క ప్రపంచవ్యాప్తముగా ధర్మశాస్త్రమును అనుసరించే ఆచరించే అనేకులు కావచ్చు, యేసుక్రీస్తును వారు కంటైన్ చేయాలని కోరుకుంటే, యేసుక్రీస్తును వారు డీల్ చేయాలని కోరుకుంటే అది వారికే ప్రమాదము కానీ యేసుక్రీస్తుకు కాదు అని యేసుక్రీస్తు ఇక్కడ ఇండైరెక్ట్గా తన్ను తాను వెల్లడిపరుచుకుంటూ ఉన్నాడు. యేసుక్రీస్తు ఎంత గొప్ప దేవుడు, ఎంత ప్రభావం కలిగిన వాడు. ఆయన వచ్చింది కృపను, సమాధానమును, కృపను, సత్యమును కనుపరుచుటకే ఈ భూమి మీదకి ఆయన వచ్చాడు. అందుకే ఆయన పేరు కృపా సత్య సంపూర్ణుడు అని యేసుక్రీస్తుకు పేరు కదా. కాబట్టి యేసుక్రీస్తు తప్పక శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులైన ఎవరితో కూడా ఆయన కలవడు. ఆయన వేరే మార్గాన్ని వేయుటకే మన యొద్దకు ఆయన వచ్చాడు. కానీ ధర్మశాస్త్రమును ఇంకా ఆయన దాన్ని అభివృద్ధి పరచుటకు కాదు అని దీని ద్వారా యేసుక్రీస్తు మనకు వెల్లడిపరుస్తూ, యేసుక్రీస్తు యొక్క నూతన నిబంధన పరిచర్య అతి శ్రేష్టమైనది, అది ఆత్మ సంబంధమైన పరిచర్య. కాబట్టి యేసుక్రీస్తు దానిని తనయందు విశ్వాసం ఉంచిన, తనయందు నమ్మిక ఉంచిన, తన వారైనటువంటి విశ్వాసులైన దేవుని బిళ్ళు, తన వైపు చూచినటువంటి దేవుని కుమారులైన దేవుని బిళ్ళైన వారి కొరకు యేసుక్రీస్తు ఆయన నవీనమైన మార్గాన్ని వేయుటకు తానే మార్గముగా అయ్యి యేసుక్రీస్తు నూతన నిబంధనలోనికి అనేకులను నడిపించుటకే ఈ భూమి మీదకి యేసుక్రీస్తు అడుగు పెట్టాడు అని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాలి. ఈ వాక్యం మనకు వివరిస్తూ ఉండగా వాక్యాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి. కాబట్టి మన జీవితము కూడా ఒకవేళ పాత తిత్తుల వలె ఉంటే, పాత బట్టలుగా ఉంటే, యేసుక్రీస్తు మనలను ఆయనతో మిళితం చేయాలని కోరుకుంటున్నాడు. యేసుక్రీస్తు ఏ విధముగా అయితే క్రొత్త బట్టగా, యేసుక్రీస్తు క్రొత్త తిత్తిగా ఆయన ఉన్నాడు. యేసుక్రీస్తు మనలను క్రొత్త తిత్తిగా ఆయన చేసి క్రొత్త ద్రాక్షారసాన్ని మనలో పోయుటకే యేసుక్రీస్తు ఈ భూమి మీదకి అడుగు పెట్టాడు. అలాగే మనలను క్రొత్త బట్టగా ఆయన చేయుటకే, మనకు రక్షణ వస్త్రము ధరింప చేయుటకే యేసుక్రీస్తు ఈ భూమి మీదకి అడుగు పెట్టాడు అని జీవ గ్రంథమైన వాక్యము ద్వారా మనం తెలుసుకోవాలి. దేవుని నామానికే మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. ఎంత మంచి దేవుడో, ఎంత జీవాధిపతి అయిన దేవత దేవుడో, మనకి ఇవన్నీ కూడా వండర్ఫుల్ థింగ్స్ అన్నీ కూడా మనకు ఆయన వివరిస్తూ ఉన్నాడు. వివేచన మనకు ఆయన దయచేస్తున్నాడు. ఒక్కసారి వాక్యం ద్వారా మనం తెలుసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ శాస్త్రులు, పరిసయ్యులు అనబడేవారు అతి భయంకరమైన వారు. ఈ యాజకులు, ధర్మశాస్త్రాన్ని ఆచరించే వారందరూ కూడా అతి భయంకరమైన వారు. వీరందరూ కూడా భయంకరమైన స్వభావాన్ని కలిగిన వారు. ఎందుకో తెలుసా? వారి యొక్క నమ్మిక దేవుని యందు లేదు, వారి విశ్వాసము దేవుని యందు లేదు,
వారి నమ్మిక వారిపైనే ఉంది. వారు చేసే అనేకమైన మతపరమైనటువంటి క్రియల యందే ఉంది. వారి ఓన్ ఎఫర్ట్స్లోనే, వారి ఓన్ ఎఫర్ట్స్ ద్వారా కలుగు ఆ యొక్క ఓన్ రైచియస్నెస్నే వారు ఆధారం చేసుకొని, స్వనీతిని ఆధారం చేసుకొని జీవించే వారు వీరు. కాబట్టి వీరితో తప్పక యేసయ్య విజోడిగా అవ్వడు. యేసుక్రీస్తు వీరితో కలవడు. యేసుక్రీస్తు వేరే, యేసుక్రీస్తు మార్గం వేరే, యేసయ్య రాజ్యం వేరే, యేసయ్య బిడ్డలు కూడా వేరై ఉన్నారు. కాబట్టి ఈ యొక్క ఉపమానం మనందరికీ కూడా అత్యంత అవసరమైనది. ఇది యేసయ్య ఎంత ప్రత్యేకమైన వాడో, ఆయనను వెంబడించు మనము ఎంత ప్రత్యేకమైన వారమో, మనం ఎంత వేర్పరచబడిన వ్యత్యాసముతో డిస్టింగ్విష్డ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్గా ఉన్నామో ఈ యొక్క ఉపమానం మనకు తెలియపరుస్తుంది. దేవత దేవునికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రార్థించుకుందాం. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. దేవ మీకు వందనాలు, యేసయ్య మీకు వందనాలు, పరిశుద్ధాత్మ దేవ మీకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం. లూకా సువార్త 5వ అధ్యాయము 36వ వచనం 37వ వచనంలో ఉన్న ఉపమానములను మీరు మా కొరకే నాయన వ్రాయించారు. నాయన ఎదుగో తండ్రి, మీ యొక్క నాయన పరమార్థాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నాయన ఇదిగో తండ్రి, నాయన మేము నాయన ఇదిగో తండ్రి నాయన మీ వంటి వారముగా అగు కృపను నాయన ఇదిగో తండ్రి మీరు మాకు అనుగ్రహించారు. అందుకే కృపా సత్య సంపూర్ణుడుగా మీరు మాకు అయ్యారు. నాయన మీ కృపను, మీ సత్యంను అనుభవించే నాయన కృపను, బాహుల్యతను మీరు మాకు అనుగ్రహించారు. యేసయ్య మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మా ప్రియమైన బిడ్డలను బ్లెస్ చేస్తూ ఈ యొక్క శుభదినమున మీ వాక్కుతో నింపబడి బలపరచబడదురు గాక తండ్రి అని బ్లెస్ చేస్తూ ఈ యొక్క ప్రార్థన, స్తుతి, ఆరాధన యేసు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.